అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా 171. ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోతున్నారు. ఈ విమానం బీజేఎం మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన పడినప్పుడు ఆ బిల్డింగ్ లో చనిపోయిన వాళ్ళు లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం 39 మంది. ఈ రోజు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం చనిపోయిన వాళ్ళు 280 మంది. ఎయిర్ ఇండియా వాళ్ళు, అదే టాటా కంపెనీ వాళ్ళు విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారు. వామ్మో, ₹1 కోటి అనకండి, చనిపోయిన వాళ్ళు ఎలాగో రారు కదా, కనీసం ఈ డబ్బులైనా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతాయి. అంతర్జాతీయ విమాన ప్రమాదం జరిగినప్పుడు అందులో ఎవరైనా చనిపోతే మాంట్రియల్ కన్వెన్షన్ 1999 ప్రకారం చనిపోయిన వ్యక్తులకు సుమారుగా, మళ్ళీ చెప్తున్నాను, సుమారుగా ₹1,70,00,000 దాకా ఇవ్వాలి ఈ రోజున్న అప్డేట్ వరకు. ఈ ప్రమాదంలో చనిపోయిన 280 మందికి టాటా కంపెనీ వాళ్ళు 280 కోట్లు ఇస్తే చాలా మంది రతన్ టాటా పైన ఉన్న అభిమానంతో కంపెనీ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. వామ్మో, టాటా కంపెనీ కాబట్టి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చిందని పొగుడుతున్నారు. అదే ఆ పెద్దయిన బతికుంటే ఒక్కొక్కరికి ₹1 కోటి కాదు 2-3 కోట్లు ఇచ్చేవారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే మోడల్ కన్వెన్షనల్ 1999 ప్రకారం నష్టపరిహారం ప్రకటిస్తారు. అదే డొమెస్టిక్ ఫ్లైట్ అయితే క్యారేజ్ బై ఎయిర్ యాక్ట్ 1972 ప్రకారం నష్టపరిహారం ప్రకటిస్తారు. 1988 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 113 ప్రమాదంలో కూడా చనిపోయిన ప్రతి వాళ్ళకి ఎయిర్ ఇండియా కంపెనీ 2 లక్షలు మాత్రమే ఇచ్చింది. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లారు. అప్పుడు కోర్టు నష్టపరిహారాన్ని నిర్ణయించింది. చనిపోయిన ఒక్కొక్కరికి 6 కోట్ల చొప్పున ఇవ్వాలని జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. చరిత్ర తిరిగేసి చూసుకుంటే ఇదే ఎయిర్ ఇండియా కంపెనీ చనిపోయిన ఒక్కొక్కరికి కూడా కోటికి పైగానే ఇచ్చింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ₹1 కోటి మాత్రమే ఇచ్చింది. 1.70 కోట్లు ఇవ్వాల్సిన ఎయిర్ ఇండియా కంపెనీ ₹1 కోటి మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఈ ఎయిర్ ఇండియా కంపెనీ అదే రతన్ టాటా సంస్థ కంపెనీ. కానీ ప్రమాదంలో ఉన్న విమానంలో ఉన్న లోపాల గురించి చాలా మంది పైలట్స్, ఎయిర్ హోస్టెస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. కానీ ఎయిర్ ఇండియా కంపెనీ అదే రతన్ టాటా సంస్థ కంపెనీ పట్టించుకోని కూడా లేదు. అలా ఈ డొక్కు విమానాన్ని ఇన్నాళ్ళు నడుపుకుంటూ వచ్చారు. అయ్యో, ఈ విమానం బాలేదండి, దానికి ఏమైనా అయ్యి అందులో ఉన్న ప్రయాణికులు చనిపోతారు అంటే, పర్లేదు లేబోయే, 250 మంది పోతే 250 కోట్ల నష్టపరిహారంతో పోతుంది. అదే విమానానికి యాక్సిడెంట్ కనుక అయితే ఆ విమానానికి ఇన్సూరెన్స్ ఎంత అనుకుంటారు? ప్రయాణికుల ఇన్సూరెన్స్ అయితే 6.225 కోట్లు. అదే విమానానికి ఉన్న ఇన్సూరెన్స్ అయితే 913 కోట్ల నుంచి 1162 కోట్ల వరకు ఉంటుంది. ఇలా విమానం ఇన్సూరెన్స్ మొత్తం సుమారుగా 7,500 కోట్లు. ఈ చనిపోయిన బాధితులకు ఇచ్చింది 280 కోట్లు మాత్రమే. అదే విమానం ఒకటే పోతే ఆ కంపెనీకి ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే నష్టం 1000 కోట్లు. అదే విమానంతో పాటు మనుషులు కూడా పోతే ఆ కంపెనీకి వచ్చే లాభం సుమారుగా 7,500 కోట్లు. ఈ ప్రమాదంలో చనిపోయిన 280 మందికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చి గాయపడిన వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చినా, ఇలా 300 కోట్ల దాకా ఖర్చు పెట్టినా ఈ 7,500 కోట్లలో నష్టపరిహారం ఇవ్వగా ఇంకా ఈ కంపెనీకి 7,172 కోట్ల దాకా మిగులుతుంది ఈ రతన్ టాటా సంస్థ కంపెనీకి. ఇదే బోయింగ్ 787-8 డ్రీమ్ లైన్ అనే విమానం సుమారుగా 1000 కోట్లు ఉంటుంది. అంటే ఈ మిగిలిన 7,172 కోట్ల రూపాయలతో సుమారుగా 6 నుండి 7 ఇదే బోయింగ్ 787 డ్రీమ్ లైన్ అనే విమానాలని కొనేసి మళ్ళీ మార్కెట్ లో మన చావుతో వచ్చిన పెట్టుబడితో మళ్ళీ విమానాలని సంపాదించి మన చావు పైన వ్యాపారం చేస్తాయి. ఈ విషయం తెలియకుండా కంపెనీ ₹1 కోటి ఇచ్చిందని మనమే డబ్బా కొడతాం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.